ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన మీ అందరికీ ఆ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు. వీళ్ళారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం తెలుసు కదండి, ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, లయోలా కాలేజ్, రమేష్ హాస్పిటల్ పక్కన. ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి గొప్ప గొప్ప కార్యాలు పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు. అలనాటి అపోస్తుల కాలములు కదిలి అద్భుతాలు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాలలో దేవుని సేవకులమైన మా ద్వారా కదులుతూ అద్భుతాలు చేస్తున్నారు. ఏ కార్యం నీ జీవితంలో జరగట్లేదు, బాధపడుతున్నావు? స్వస్థత, గర్భఫలమా, అప్పులతో పీడించబడుతున్నావా, దురాత్మ చీకటి శక్తులతో పీడించబడుతున్నావా? అయితే తల్లి రండి, అద్భుతాలు నీ సొంతం. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగర దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నానండి. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి ఆదివారం సాయంత్రం తార్నాకలో సాయంత్రం స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ ఆదివారం కూడా సాయంత్రం తార్నాకలో ఉన్న మెట్రో స్టేషన్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి సాయంత్రం 6 గంటలకు ఈ స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో ఇప్పటికే అనేక మంది ప్రజలు అనేక ప్రాంతాల నుంచి పాల్గొని దీవించబడుతున్నారు. బంధకాల్లో అంటే చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. అలాగే గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. అలాగే చెడు వ్యసనాలకు బానిసలైపోయిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యము ద్వారా మరి మారుమనసు పొందుకుని విడుదల పొందుకుంటున్నారు. దేవుని యొక్క గ్లోరీని, ఆయన మహిమను అనుభవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ కుటుంబాల సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, మీరంతా కూడా బాగున్నారు కదా. ప్రతి ఉదయం మరి లేవగానే యేసయ్య చల్లనైన మాట వినడం మనకెంతో ఆశీర్వాదకరం కదా. మనం ఎంతో బాధల్లో, ఎంతో దుఃఖంలో, ఎంతో మరి వేదనతో ఉన్న సమయంలో ఈరోజు ఎలా ఉంటుందో అని ఒక ఆలోచనతో మనం లేచిన వెంటనే లేవగానే యేసయ్య మాట మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది కదా. మన బాధలన్నీ మర్చిపోతూ ఉంటాం ఆ యొక్క మాటలను బట్టి, ఆ వాగ్దానాలను బట్టి కదండి. ఎందుకంటే అది యేసయ్య మాట కదా. జుండె తేనె దారుల కంటే మధురమైనది యేసయ్య మాట కదా. శక్తివంతమైంది కనుక ఆ వాగ్దానాలు వింటున్నప్పుడు మన జీవితాల్లో ఎంతో ధైర్యం పొందుకుంటున్నాం ప్రతిదినం కదండి. మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. ఆయన అంటున్నారు, నువ్వు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటా, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి పొర్లిపారు నీ మీద అని దేవుడు అన్నారు. దేవుని బిడ్డలారా, నదుల్లో బడి వెళ్ళడం అనంటే అర్థం ఏంటంటే శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ రావు అని ప్రభు అనట్లేదు. మన జీవితంలో వస్తాయి. మన జీవితంలో ఈ శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా జలము లాంటి సమస్యలు. ఇవన్నీ మన జీవితంలోనికి వస్తూనే ఉంటాయి, రాకుండా అయితే ఉండవు. దేవుడు రావని చెప్పట్లేదు,
వస్తాయి, కానీ నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. జలముల మధ్య నువ్వు నడిచినా అవి నీ మీద పొరలిపారవు. నువ్వు భయపడుతున్నావు, అరే ఈ శ్రమ నన్ను ఏం చేస్తుందో కదా, మనం భయపడుతూ ఉంటాం. ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, మరి ఈ అప్పుల వల్ల నా జీవితం ఏమైపోద్దు, ఈ అప్పులు తీర్చే శక్తి లేదు, సామర్థ్యం లేదు, మరి నా జీవితం ఏమైపోద్దు అని ఒక బాధ, వేదన, కన్నీళ్ళు. ఇంత రోగం ఉంది కదా, డాక్టర్ ఏమో నయం కదంటున్నారు, మరి ఈ రోగం నన్ను ఏం చేస్తుందో అని ఒక భయం. అలాగే నిందలు, జీవితాల్లో పోరాటాలు, సమస్యలు, ఇవన్నీ కూడా జలం లాంటివి. దేవుడు అంటున్నాడు, ఆ నదుల మధ్య నువ్వు బడి వెళ్ళినా, ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను గనక ఆ జలముల మధ్య నువ్వు నడిచినా అవి నీ మీద పొర్లి రావు, నువ్వు భయపడకు, నీకేం కాదు అని దేవుడు అన్నారు. ఒక్కొక్కరు సమస్యలను చూసి భయపడిపోతూ, అరే నా జీవితం ఏమైపోద్దో, నా బ్రతికేమైపోద్దో, ఈ శ్రమల్లో ఏమైపోతానో, అసలు బ్రతుకుంటానో లేదో, ఈ సమస్య పరిష్కారం అవుద్దో లేదో, ఈ రోగం పోతుందో పోదో, ఈ అవమానాలన్నీ తొలుగుతాయో తొలగో, ఎప్పటికి తొలగిపోతాయి అని బాధపడుతుంటాం. నిజమే, ఎందుకనంటే ఆ శ్రమల్లో ఏ మనుష్యుడు తోడు లేనప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. నా అనుకున్న వారే అందరూ వదిలేసినప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది, అరే నాకు ఎవ్వరు తోడు లేరు, ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటకు రాగలను అని బాధపడుతూ ఉంటాం కదా. కానీ దేవుడు అంటున్నాడు, అందరూ వదిలేశారా ఈ జలముల వంటి సమస్యలు వచ్చినప్పుడు, కానీ నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు భయపడుకో, జలములు నేనేం చేయలేవు, నీ మీద అవి పొర్లి పారనని, అవి నీకేం కాదు, అవి నీ మీద పొర్లి పారవు అంటున్నాడు దేవుడు. అంటే ఆ కష్టాలు నిన్నేం చేయి, ఆ ఇబ్బందులు నిన్నేం చేయి కదని. ఇజ్రాయేల్ ప్రజలు మరి ఆ యొక్క ఐగుప్తు నుంచి కనాను ప్రయాణంలో వారికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు వారు, దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎర్ర సముద్రం మధ్యలో వారు నడిచి వెళ్ళారు కదా. ఎప్పుడు మోషే ప్రార్థించి, మోషేని దేవుడు అన్నాడు, చేయి చాపు మోషే అనగానే సముద్రం వైపు చేయి చాపగానే ఆ సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఇజ్రాయేల్ ప్రజలు ఆ జలముల మధ్యలో వెళ్ళారు కదా, కానీ ఆ జలములు వారి మీద పొర్లి రాలేదు. శత్రు సమూహాన్ని అయితే ముంచివేశాయి, కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయాల, వారు క్షేమంగా చేరారు రేవుకి. దేవుని బిడ్డలారా, అద్దరికి వారు చేరారు. అలాగే నీ దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడే, వారికి తోడుగా ఉండి వారు నడిపించిన దేవుడే నీకు కూడా శ్రమలో తోడుగా ఉండి నడవబోతున్నాడు. నీ సమస్యలు, నీ యొక్క ఇబ్బందులు, నీ కష్టాలు నది వలె చీలిపోబోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఆ ఎర్ర సముద్రం వలె చీలిపోబోతున్నాయి. ఆ జనములన్నీ కూడా అణిచివేయబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, అవి నిన్నేమి చేయి, ఆ సమస్యలు నిన్నేమి చేయి, నువ్వు భయపడొద్దు, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. యేసయ్యను బట్టి, దేవుని బిడ్డలారా, యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. మరి ఈ వాగ్దానం నమ్ముతున్నారా? నీ కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి, నీకున్న ఇబ్బందులన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి కనుక యేసయ్యా, ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ఉదయకాలం నాతో మాట్లాడావు, నన్ను ధైర్యపరిచావు, నీకు వందనాలు యేసయ్యని. యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసించారో, మీ హృదయాల్లోకి రిసీవ్ చేసుకున్నారు, ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించేటప్పుడు అందరూ నాతో కలిసి ఏకీభవించండి. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మీరు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి ప్రభా. నదుల్లో బడి దాటునప్పుడు నేను మీకు తోడై ఉన్నాను, జలముల్లో వెళ్ళిన మీ మీద పొర్లి పారవన్నావు కదా. అవునయ్యా, నువ్వు మాకు తోడుగా ఉంటే ఏ జలములు ఏం చేస్తాయ్యా, ఏ శ్రమ ఏం చేయగలుగుతాయ్యా ప్రభా, ఏ సమస్య మమ్మల్ని ఏమీ చేయలేదు ప్రభా. ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు కనుక, ఇశ్రాయేలు ప్రజలకు మీరు తోడుగా ఉన్నారు కనుక ఎర్ర సముద్రం ఏమీ చేయలేకపోయింది ప్రభా. వారు క్షేమంగా వారు గమ్యానికి చేరగలిగారు కదా తండ్రి ప్రభా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో ఎన్నో పోరాటాలు, అవమానాలు, నిందలు, అప్పులు, రోగాలు, సమస్యలు ప్రభా అయ్యా కొట్టుమిట్టాడుతున్నారు. అయినా మీరన్నారు నేను మీకు తోడుగా ఉన్నానని. అయ్యా, వారికి మీరు తోడుగా ఉండండి, వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించండి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక. అయ్యా, రోగాలతో బాధింపబడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగును గాక.
అయ్యా వివాహం కాని పిల్లలకు వివాహాలు జరుగునుగాక, బిడ్డలు లేని వారికి గర్భాలు తెరవబడునుగాక, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించబడునుగాక, కోర్టు కేసుల్లో గొప్ప విజయం పిల్లలకు వచ్చునుగాక, భూ వివాదాలు పరిష్కరించబడునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ఎగ్జామ్స్లో గొప్ప గొప్ప విజయం వారికి కలుగునుగాక. తండ్రి చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా, మరణకరమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. ప్రతి బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. ఈరోజు మ్యారేజ్ డిస్బార్డర్స్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరుగునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.